వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అనమాట. అది పిఎం జన్మన్ స్కీమ్. ఇది ఎందుకోసం ఇవ్వబడింది, ఎవరి కోసం ఇవ్వబడింది అనేది కూడా ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక్కడైతే పిఎం జన్మన్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ బలహీన వర్గాలు ఏవైతే ఉంటాయో, అంటే గిరిజనుల్లో ఏవైతే బలహీన వర్గాలు ఉంటాయో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ పేరు వచ్చేసి పిఎం జన్మన్ స్కీమ్. సో దీనికి గురించి ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దాం. సో రీసెంట్గా అయితే మన యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ వారు ఒక విషయాన్ని తెలియజేశారనమాట రాజ్యసభలో మీటింగ్స్ జరిగేటప్పుడు. ఏ విధంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బలహీనంగా ఉండేటువంటి ఈ యొక్క గిరిజన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోవట్లేదు. ఈ మధ్యకాలంలో వాటి పాపులేషన్ అనేది నార్మల్గానే ఉంది, అవి ఏవి అంతరించిపోవట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారనమాట మీటింగ్లో. అండ్ ఈ యొక్క పిఎం జన్మన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్గా పిలువబడేటువంటి పిఎం జన్మన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే గిరిజన సమూహాల్లో ఉండేటువంటి ప్రజల కోసం వాళ్ళకి సరైనటువంటి సహాయం, అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే కొంత బడ్జెట్ అనేది వారి కోసం ప్రత్యేకంగా కేటాయించి వాళ్ళ అవసరాలు, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఏర్పాటు చేయడానికి ఈ యొక్క పిఎం జన్మన్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ అసలు ఈ పీవీటీజీస్ అంటే ఏంటి? సో పీవీటీజీస్ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం, అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే వీళ్ళు జనరల్గా అయితే ఏంటంటే వీళ్ళకి వాళ్ళ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఉండవు. ఏ విధంగా వాళ్ళు వ్యవసాయం చేసినప్పటికీ కూడా వ్యవసాయానికి వాడేటువంటి ఏవైతే మిషన్స్ కానీ టెక్నాలజీ కానీ ఉంటుందో అవి అన్నీ వాళ్ళకు ఉండవు అనమాట. ఇంకా పాతకాలం పద్ధతుల్లాగానే నాగళ్ళు పట్టుకొని అటువంటి విధమైనటువంటి సేద్యం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదాయ వనరులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గిరిజన సమూహాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా పేదవారుగా ఉంటారనమాట. అండ్ వాళ్ళల్లో స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ అక్షరాస్యత శాతం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటిని బట్టి వాళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా విభజించబడతారనమాట. అంటే నార్మల్గా ఉండేటువంటి ట్రైబల్ గ్రూప్స్కి ఎంతో కొంత ఉంటుంది, బట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని ఏవైతే అన్నామో అవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అభివృద్ధి కలగాలి అంటే వాళ్ళ కోసం ఏదైనా సదుపాయాలు కేటాయించాలని ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది? సో ఇక్కడ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్లో వాళ్ళు భాగంగా ఉన్నారనమాట. నియర్లీ ఇప్పటికీ 75 గ్రూప్స్ అనేవి ఐడెంటిఫై చేయబడ్డాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా ప్రాంతాల్లో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, బలహీనమైనటువంటి గిరిజన సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒడిశా రాష్ట్రంలో అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ హిస్టారికల్ పరంగా ఏంటంటే ఇవి ఎక్కువ శాతము రిమోట్ ఏరియాస్లో, అంటే చాలా దూరంగా ఉండేటువంటి రూరల్ ఏరియాస్కి దగ్గరగా ఉంటారు. అండ్ వీళ్ళు కూడా ఎక్కువ శాతం ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతికి చెందిన వారుగా ఉంటారనమాట. ఎక్కువ శాతం ఇలా ఉండటం వల్లే వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలు అనేవి గిరిజన సమూహాలుగా అడవులకు దగ్గరగా చాలా రూరల్ ఏరియాస్లో ఉండటం వల్ల వారికి అసలు టెక్నాలజీ కావచ్చు, ఆధునిక సమాజం ఏ విధంగా పోతుంది అనేటువంటి విషయాలు ఏవి తెలియదు అనమాట. అందుకే వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి కూడా చాలా తక్కువ. అండ్ పిఎం జన్మన్ స్కీమ్ ఏదైతే ఉందో అది పర్టికులర్లీ ఎప్పటి నుంచి ఉందన్నమాట. ఈ రీసెంట్ కాలంలో అయితే ఈ యొక్క స్కీమ్ని బాగా హైలైట్ చేసి దానికోసం నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించి దానికోసం మనీ అనేది చాలా కేటాయించారు బడ్జెట్లో. ఎంత కేటాయించారంటే క్యాబినెట్ వాళ్ళు 24,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది దీనికి కేటాయించడం జరిగింది. అది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కలిపి ఈ యొక్క అమౌంట్ అనేది బడ్జెట్ ఎలొకేషన్కి వాళ్ళు మాట్లాడుకొని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క పీవీటీజీసీ యొక్క
ఏవైతే అవసరమో అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, నార్మల్గా వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో వాళ్ళని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన బేసిక్గా అవసరమైనటువంటి అవసరాలు అంటే వాళ్ళకి హాస్పిటల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, నీరు, ఆహారం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి పోషకాహారం కావచ్చు, ఇలాంటివి అందడానికి ఏదైతే అవసరమో వాటి కోసం ఈ నిధులు అనేవి కేటాయిస్తారనమాట. అండ్ ఇక్కడ దీన్ని కేటాయించడం కోసం, ఇటువంటి అన్ని ఇవ్వడం కోసం నియర్లీ 9 మినిస్ట్రీస్ తరపున వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క మీటింగ్లో తెలియజేశారనమాట ఈ యొక్క అమౌంట్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పర్టికులర్గా వేటి కోసం, హౌసింగ్ కోసం, వాళ్ళకి సరైనటువంటి ఇంటి సదుపాయం అనేది ఇవ్వడం కోసం, కనెక్టివిటీ తీసుకొని రావడం కోసం, అంటే వాళ్ళకి అసలు టెక్నాలజీయే తెలియదు, బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేనట్టుగా అడవుల్లో జీవిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి బయట ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు తెలిసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత అవగాహన కలిగి వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. అందుకోసం కనెక్టివిటీ, ఏదర్ డిజిటల్ కనెక్టివిటీ అండ్ కనెక్టివిటీ వైజ్ వచ్చేసి వాళ్ళకి రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కనెక్టివిటీ కూడా పెంచబోతున్నారు. అండ్ హెల్త్ కేర్ సెక్టార్ని కూడా వాళ్ళకి ఇంప్రూవ్ చేయబోతున్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఒకటి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి కూడా స్కూల్స్ అనేవి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా కల్పించబోతున్నారు అనమాట. అంటే వాళ్ళకంటూ వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం కావచ్చు, వాళ్ళకి అవసరమైన లోన్ అమౌంట్ అనేది కేటాయిస్తే వాళ్ళకంటే ఏదైనా బిజినెస్ కానీ అటువంటివి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ అన్నప్పుడు వాళ్ళకి లభించేటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా బెటర్గా తయారు చేసి వాళ్ళు విదేశాలకి కానీ పక్క రాష్ట్రాలకు కావచ్చు అలా అమ్మడం కనుక చేస్తే వాళ్ళు మంచి బిజినెస్ అనేది చేయగలుగుతారు అనమాట. ఆ విధంగా ప్రోత్సాహం అనేది మన గవర్నమెంట్ తరఫున గిరిజనులకు అందించబడుతుంది. అండ్ ఇక్కడ ఛాలెంజెస్ అండ్ ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ఉన్నాయి, సో ఇక్కడ డేటా గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే బలహీనమైనటువంటి గిరిజన సమూహాలను చెప్పుకుంటున్నామో వాటి యొక్క జనాభా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, సామాజికంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది తెలుసుకోవడానికి సరిపడేటువంటి డేటా అనేది మనకు లేదు. అసలు వాళ్ళ జనాభా సంఖ్య ఎంత అనేది గవర్నమెంట్ దగ్గర కరెక్ట్గా ఉండేటువంటి డేటా అనేది లేదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని సర్వేస్ అనేవి తీసుకొచ్చారు, బట్ దానికి వల్ల కరెక్ట్ అయినటువంటి డేటా మాత్రం రాలేదు. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ వల్నరబుల్ గ్రూప్స్ ట్రైబ్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కానీ కరెక్ట్ అయినటువంటి సర్వే కానీ ఇంతవరకు చేయలేదన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్కి ఏమైనా నిధులు కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి పాల్పడాలి అంటే గవర్నమెంట్ దగ్గర నిధులు ఉన్నప్పటికీ ఎవరికి ఎంత కేటాయించాలంటే వాళ్ళ జనాభా సంఖ్య అనేది మనకు తెలియాలి. సో అదే తెలియడం లేదనమాట. రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే జాతీయ సలహా మండలి ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పీవీటీజీ యొక్క జనాభా సంఖ్య అనేది క్యాల్కులేట్ చేయడం అనేది ఒక మంచి అవసరం. అలా చేసినప్పుడే వాళ్ళకు అవసరమైనటువంటి విద్య కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇటువంటి సదుపాయాలు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా సరిగ్గా అందచేయగలం అనేటువంటి విషయాన్ని తెలియజేశారనమాట. సో జనాభా సంఖ్య అనేది తెలుసుకుంటేనే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలా, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ పరంగా ఏర్పాటు చేయాలా, ఇటువంటి విషయాల మీద అవగాహన అనేది వస్తుందన్నమాట. అండ్ కంక్లూజన్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకి అసలు ఇటువంటి స్కీమ్ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది అందించాలి అంటే మనకి యాక్యురేట్ డేటా అనేది ఉండాలి. ఏ విధమైనటువంటి యాక్యురేట్ డేటా అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అంటే ఎక్కువ శాతం ఏ యొక్క ప్రాంతంలో జీవిస్తున్నారు అని వాళ్ళ యొక్క సంఖ్య ఏ విధంగా ఉంది అనేది తెలిసినప్పుడే మనం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళకి పర్టికులర్గా ఈ ప్రదేశంలో హాస్పిటల్ కావాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి అని వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళకి అభివృద్ధిని తీసుకొని రాగలం. సో అందుకోసం కరెక్ట్ అయినటువంటి జనాభా సంఖ్య, వాళ్ళ డేటా అండ్ వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్కి తెలియాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చింది. ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చడానికి ఏవైతే అవసరమో అండ్ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పొందించడానికి వాళ్ళ పోషకాహారాలని అందించడం కావచ్చు, కొన్ని స్కీమ్స్ ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ట్రై చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ స్ట్రాటజీస్ అన్ని అప్లై చేసినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి నిధులైనా వాళ్ళకి చెందాల్సినటువంటి పథకాలైనా అవన్నీ సరిగ్గా చేరుతున్నాయా లేదా, వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా కంటిన్యూస్గా ఎవాల్యుయేషన్ చేస్తేనే ఆ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసినందుకు అది ఎంతవరకు ప్రజలకు చేరింది, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎంతవరకు సహాయపడింది అనేటువంటి విషయాలనే వెలుగులోకి వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఇదైతే 11 ఇంటర్వెన్షన్స్ అనేవి తీసుకొని వచ్చారు. అంటే మెయిన్గా చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో అంటే చాలా రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళకి అభివృద్ధిని
తీసుకొని రావాలని 9 మినిస్ట్రీస్ యొక్క సహాయం అని తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ శాతం ఎందులో అంటే వాళ్ళకి సేఫ్ అయిన హౌసింగ్ ఒకటి, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళకి కల్పించాల్సినటువంటి బేసిక్ అన్నమాట. వాళ్ళకి మౌలిక సదుపాయాల్లో ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ హెల్త్ కేర్ కోసం ఈజీగా అవైలబిలిటీ అవ్వడం కోసం వాళ్ళకి మెడిసిన్స్ కావచ్చు, హెల్త్ పరంగా వాళ్ళకి ఏవైతే అవసరమో ప్రాథమిక చికిత్సా కేంద్రాలు కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ వాళ్ళకి పోషకాహారం అనేది అందించగలగాలి. అండ్ దాంతోపాటు రోడ్ అండ్ టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ కూడా ఉండాలి. రోడ్స్ కనెక్టివిటీ ఉన్నప్పుడే వాళ్ళు వ్యాపారాల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ సరుకులు అమ్ముకోవడం చేయగలుగుతారు. టెలికమ్యూనికేషన్ ఉన్నప్పుడే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళు కమ్యూనికేటెడ్గా ఉండగలుగుతారు అనమాట. అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది ఇవ్వగలగాలి. అంటే వాళ్ళకంటూ పర్టికులర్గా ఒక జీవనాధారం అనేది గవర్నమెంట్ ద్వారా అందించగలగడం అనేది ఒక అవసరం అన్నమాట. అండ్ ఇక్కడ ఈ స్కీమ్ కోసం మొత్తం ఎంత అమౌంట్ కేటాయించారంటే 24,104 కోట్ల రూపాయలు ఈ యొక్క పిఎం జన్మన్ స్కీమ్ కోసం కేటాయించడం జరిగిందనమాట. అది సెంట్రల్ స్టేట్స్కి సంబంధించి షేరింగ్ తీసుకొని ఈ యొక్క కేటాయింపులు అనేవి జరిగాయి. సెంటర్ అండ్ స్టేట్స్ ఎంత అమౌంట్ అనేది కాస్ట్ మొత్తంలో షేర్ చేసుకున్నాయంటే 64:36% వాళ్ళ యొక్క కేటాయింపులు అనేవి బడ్జెట్లో తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఏదైనా కాన్సెప్ట్ అవసరమైతే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మరింత ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ మా ఛానల్ ద్వారా మీకు అందించడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.